వెల్కమ్ టు జయ వంటలు. ఈ రోజు మనం పుల్కోడి బిర్యానీ చేస్తున్నాం, రండి చూద్దాం. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ జయ జయ. ఇట్లా అంతా బుర్రలో పెట్టుకోవాలండి. ఇలా అంతా కోడికి చూడండి, అంతా మొత్తం చూడు. దీనికి ఎక్సర్సైజ్ చేపియాలి. ఇప్పుడు మనం కోడికంతా కాళ్ళు రెక్కలు అన్ని ఇట్లా పడుకోబెట్టేసి ఇప్పుడు ఏం వేయాలి మనం? పసుపు, గరం మసాలా పౌడరు, జీలకర్ర పెప్పర్ పౌడరు, కారం తగినంత, మనం వేయాల్సింది పెరుగు, గడ్డ పెరుగు, గడ్డ పెరుగు మొత్తం వేసేసి ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, మెంతి వేయాల్సింది, ఆయిల్, చేతులు జారుతున్నాయి, ఆయిల్ వేసేసి మనం కొన్ని జీడిపప్పు, బొరోనాన్స్ చూడండి ఇవి వేసేసుకోవాలి. వేసుకొని బాగా కోడికి మసాజ్ చేయాలి మనం బాగా ఇట్లా. దీంట్లో మనం క్యారెట్, టమాటా, ఉల్లిపాయ ముక్కలు బాగా పెద్ద పెద్దగా ఇలా చేసుకొని వేసుకున్నాం. ఇలా కోడిని తీసుకొని దీని లోపల టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు అన్ని దీని లోపల వేసేసుకోవటం. ఇంకా ఇట్లా లోపల అన్ని ఇలా వేసేసుకొని మొత్తం కోడికి మామూలుగా మేము బయట తీస్తున్నాం కదండి, బయట వచ్చేసి లేకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా ఒక అరగంట పెట్టుకోవాలన్నీ మనం పట్టించుకొని. ఉప్పు మర్చిపోయినాను, ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు నేను. ఉప్పు కూడా తగినంత, కరివేపాకు, పడతాం హైలైట్ అయిపోతాం. వాళ్ళండి నన్ను కామెడీ చేస్తున్నారు, కోడి లేసి ఉడికితే ఏం చేస్తావని. ఇది లేసి ఉడికే అవకాశం లేదు. దీన్ని బాగా ఎక్సర్సైజ్ చేసి దీని పొట్టలు అన్ని పెట్టేసి ఉడకదు ఇది. ఇంకా చూడండి ఇలా అంతా బాడీ మసాజ్ చేయాలి దీనికి. చూడండి ఇలా 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 ఎక్సర్సైజ్ చేయాలి. చూడండి పడుకోబెడదామండి, ఎక్సర్సైజ్ అయిపోయింది. శవాసనం వేస్తున్నాం దీనికి. ఇంకా చూడండి ఇలా అన్ని వేసేయాల. చూడండి ఇలా కప్పెట్టాలి దీన్ని, బాగా రెస్ట్ తీసుకోవాలి. కోడి అంతా పుల్కోడి బిర్యానీ అంటే ఇలా ఉంటుంది అన్నమాట. అంతా ఇలా పెట్టి ఇంకా మూత వేసి పెట్టాలి ఒక 10 నిమిషాలు. తర్వాత చూపిస్తాను నేను. మనం గ్యాస్ వెలిగించుకుందామండి 2. ఇది కూడా వెలిగించుకున్నాము. ఒక దాని మీద ఎసురు పెట్టుకుందాం. బియ్యం దమ్ చేసుకోవడానికి దీని మీద కోడి పెట్టుకుందాం. కింద కోడి ఇలా పెట్టుకొని మూత వేసుకోవాలి. ఇదేమో మనం బియ్యానికి మూత వేసుకుందాం 2. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి మొత్తం. ఇది ఇంకా తర్వాత నెయ్యి వేసేద్దాము. దీంట్లో కూడా ఆయిల్ వేసేసుకుందాం. ఎసురు వచ్చాక దీంట్లో వేసేస్తాం. ఇంకా అల్లం పేస్ట్ వేసేద్దామండి. ఇది బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఒక తిప్పుదాం. ఇప్పుడు అన్ని మనం బిర్యానీ దినుసులు వేసేద్దామండి. ఇంకా అన్ని మొత్తం బిర్యానీ దినుసులు, పుదీనా, మెంతి అవన్నీ ఎసురు వచ్చేస్తుంది. రైస్ వేసేద్దాం. ఎసురు వస్తానే సాల్ట్ కూడా వేసేద్దాం ఒకటేసారి. ఇంకా తగినంత సరిపోయింది. ఎసురు వస్తానే బియ్యం వేసేస్తే సరిపోయింది. అసలు కోడండి ఇలా మొత్తం తిప్పేద్దాం. దీన్ని కోడిని అతుక్కోదు. ఏందనుకుంటున్నావు? ఇది మసాజ్ చేసిన కోడి. అట్లయితే కోడలు అది ఈకలు వీకిన కోడి. ఇది ఈకలు వీకినట్టు ఇది కోడి. ఇంకా అతుక్కోదు, ఇది లేచిపోదు. దీని దగ్గర లేచిపోయే గుణం కూడా ఉండదు. బరువు పెట్టాం అంటే ఇంకా రైస్ వేసేస్తాను. బాస్మతి రైస్ నానబెట్టినవి.
ఇది ఇంక 80% ఉడికితే మనం దమ్ వేసుకోవచ్చు. ఇదండి ఇంకా మనం ఇది ఫుల్ కోడి మీద మనం ఇలా వేసేసేయాలి రైస్ అంతా. చూడండి ఇలా దమ్ముకు ఇలా అంతా వేసేసుకోవాలి. కోడిని కప్పేసేయాలి, ఇంకా దాన్ని కనపడకుండా ఇలా అంతా కప్పేసి కోడిని మనం ఏం వేయాలంటే ఇప్పుడు జీడిపప్పు, బ్రోనాన్స్ మొత్తం జీడిపప్పు, బాదం పప్పు అవి వేసేయాల. వేసేసిన తర్వాత పుదీనా, మెంతి ఇవన్నీ మొత్తం చూడండి. దమ్ బిర్యానీ నేను చాలా లాంగ్ వీడియోలో పెట్టాను. అట్లా వేసేసుకోవటం ఇంకా. చూడండి బయట చల్లగాలికి అన్నీ ఎలా వేసుకొని తింటున్నాం. మేము సరదాగా వచ్చామండి. ఎన్ని రోజులు ఉంటా అనుకుంటున్నాం, వద్దామని కుదరట్లేదు. ఇప్పుడు కుదిరింది ఇవాళ మా పిల్లలకు వచ్చాం. చూడండి నెయ్యి వేసేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు అంత నెయ్యి వేసేసుకొని, నేను కలర్ ఏమి వేస్తలేను, కలర్ ఎక్కువ ఇష్టపడదు, ఎప్పుడో వేస్తాను నేను కలరు. ఇంకా దీనికి మూత వేసి పెట్టుకోవాలి మనం. క్లాత్ వేసి నాకు చూపిస్తా. మనం ఇలా అంత కప్పేసుకోవాలి ఇలా క్లాత్ అంతా. ఎందుకంటే మనకు ఒక గాలి పోకుండా ఇలా మూత పెట్టుకొని మనం ఇప్పుడు దమ్ చేసుకుందాం. నేను దమ్ చేయడానికి అది మర్చిపోయి వచ్చానండి. నేను అది మూకట పెట్టి చేస్తాను కాసేపు ఉన్న తర్వాత. ఇలా సిమ్లో పెట్టుకోవాలండి. ఇంకా అదే దమ్ అయింది. లేదన్నా బరువు పెట్టేస్తే రైస్ ఉడకబెట్టిన వాటర్ ఇది ఇలా పెట్టేస్తే కరెక్ట్ 10 నిమిషాలు దమ్ అయితే దమ్ అయ్యాక చూపిస్తాం. మనకి ఇద్దండి ఫుల్ కోడి బిర్యానీ రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకుందాం. ఇలా మగ్గిపోయిందంతా, ఇలా వచ్చేసిందంతా. సర్వ్ చేసుకోవటం ఇది అంతా మొత్తం సర్వ్ చేసి అంతా చూపిస్తాను. ఇదంతా తోడుతాను నేను. మన బిర్యానీ రెడీ అయిపోయింది. కోడి బిర్యానీ ఇద్దాం. ఓ కాలిపోతుంది, మన టేస్ట్ చూద్దాం. ఓ కోడి బతికి మగ్గిపోయింది. ఇది కోడి బతికి మగ్గిపోయింది. మా వాళ్ళు కోడి ఉందా లేదా అని చూస్తున్నారు. ఎక్సలెంట్గా ఉందండి ఫుల్ కోడి బిర్యానీ. అందరూ ఇలా చేసుకోండి. దీని లోపలి కూడా ఉన్నాయి అన్ని తీసేటివి. ఇలా తినాలా ఇట్లా తినడమే. ఇంకా ఇది ఫుల్ కోడి బిర్యానీ. మండి బిర్యానీ చూపిస్తా. చూడండి మంచి కోడ చూడరు ఎలా ఉడొచ్చిందో. చూడండి చల్లగాలికి చెట్టు కింద బాగా ఉడికిందండి. కోడి బాగా సాఫ్ట్గా ఉంది. జ్యూసీ బిర్యానీ. అందరు ఇలా చేసుకోండి. మేము ఇక్కడ అంతా బయట ప్లేస్లో చెప్పాం కదా, ఎక్కడెక్కడ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ ప్లేస్ మీకు తెలిస్తే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, డన్. కోడి బిర్యానీ రెడీ.